దేవుని పాదాల చెంతకు ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి వచ్చిన వాళ్ళందరం కూడా కొద్ది నిమిషాలు భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి మన కొరకు ప్రాణము పెంచి మరణమును గెలిచి పునరుత్థానుడై లేచి ఆత్మస్వరూపిగా ఈ ఉదయం మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాం. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు వైపు చూస్తూ కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాము. దావీదు నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దైవలేఖనం సెలవించిన రీతిగా యేసుక్రీస్తు మన జీవితాల్లో చేస్తున్న మేలులను, ఆయన ఉపకారాలను తలపోసుకుంటూ మరిచిపోయే భారముగా కాకుండా కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారమై యేసయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా నా కొరకు ప్రాణం పెంచిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కల్వరి శిలువలో మా కొరకు బలియాగమైన యేసయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా మా కొరకు మీ రక్తమును చిందించిన యేసయ్యా, అయ్యా మా కొరకు తల మీద ఉన్న కిరీటమును పెట్టించుకున్న యేసయ్యా, మా కొరకు 40 కొరడా దెబ్బలు కొట్టించుకున్న యేసయ్యా, మా కొరకు చేతులలో కాళ్ళలో మేకులు కొట్టించుకున్న యేసయ్యా, అయ్యా మా కొరకే ఆ శిలువ రాణి మీద మరణించి పునరుత్థానుడై లేచి ఈ రక్షణను మాకు అనుగ్రహించిన మా యేసయ్యా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమని యేసయ్య నామమున మనం గణపడతాం. పాలుగారు దేహము పైన పాపాత్ముల మరణాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల మరణాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి
కల్వరిలో శిలువ మీద ఎందుకు వేలాడాడంటే ఇది నీ నా బ్రతుకులో కోల్పోయిన ఆనందం, నీ నా బ్రతుకులో కోల్పోయిన శాంతి సమాధానాన్ని తీసుకుని రావటానికి యేసుక్రీస్తు ప్రభువు అంత భయంకరమైన శ్రమలను ఉంచాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన సంఘములో చేర్చబడిన మనము ఉదయ కాల సమయంలో ఒకసారి ఆ కల్వరి శిలువ వైపు మనం చూద్దాం. శిలువ వేయబడిన యేసునే మేము ప్రకటిస్తున్నామని సెలవిచ్చారు. ఆ శిలువ ప్రాణం మీద మనందరి కొరకు కూడా ఒంటరిగా వేలాడిన యేసు వైపు చూస్తూ ఒక్క చిన్న మాట వేసి సమయం పాలుగారు దేహము పైన పాపాత్ముల మరణాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల మరణాలెన్నో, ఈ జనుల కోసం
యాత్ర కరుణామయుని దయగల దేవుని స్తుతించి ఆయన ఆరాధించిన మనము ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుంటామేమో. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఇంతవరకు మీరు స్తుతించి ఆరాధించడానికి సహాయం చేశారు. ఈ సేవకుడు నిలబడుతూ ఉండగా ఈ సేవకుడు ముఖాంతరంలో నుంచి నాతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచాం. కొద్ది నిమిషాలు మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీరే మా అందరితో మాట్లాడమని మమ్మల్ని అందరినీ నీ వాక్యానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనబడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథం తెరిచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకొని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ హేతువు చేతనే మీ మధ్యకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మేము సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడి మీరు క్రియలు చేయు వారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఒకసారి దేవుని మందిరంలోనికి, దేవుని ఆరాధించడానికి కూడా వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఈసారి రెండు చేతులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని రీతిలో నడిపించిన విజయమోహన్ గారు కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ, సమయం చాలా అయింది కాబట్టి త్వరగా 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదేనా సంస్కార ఆరాధన కూడా ఉంది కాబట్టి త్వరగా కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా 126వ కీర్తన మనం అంతవరకు కూడా చక్కని రీతిలో విజయమోహన్ గారు మనల్ని ధ్యానంలో నడిపించారు. నాకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాం. సమయం వచ్చింది కాబట్టి చివరి వచ్చిన మనం జ్ఞాపకం చేస్తున్నాం. పిడికిడి విత్తనములను చేత పట్టుకొని చదువుదామా? చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. ఇది ఒక ప్రవచనపు వాక్కు. ఏంటంటే ఇది ఎవరి గురించి రాయబడిన ప్రవచనం అంటే ఇది యేసు ప్రభువును గురించి రాయబడిన ప్రవచనం. ఎవరి గురించి అంటే అలా నేను చాలాసార్లు గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు అంటే శరీరధారి ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించిన కనుక ఆయన అంగీకరించబడినని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు యొక్క జీవితాన్ని చాలా దగ్గరగా చూపించడానికి ప్రయత్నం చేశారు. అంటే యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితం ఎటువంటిదంటే విజయవాడ గుర్తు చేశారు కదండి. కన్నీళ్లతో, రోదనతో ఏం చేసేవాడు అంటే ఆయన్ని ప్రార్థన చేసేవాడు. ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు కదండి. మన యేసయ్య ఏ పట్టుకుని పిడికెడు విత్తనాలను చేత
ఏంటో విత్తాడు? కన్నీటితో విత్తాడు. ఎక్కడ విత్తాడంటే కల్వరి శిలువలో. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఎలా రాబోతూ ఉన్నాడంటే పంటను పడలను చేత పట్టుకుని యేసయ్య మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడు కదండి. ఆయన వచ్చినప్పుడు మనము ఒకవేళ సజీవులు కంటే పౌలు రాస్తాడు కదా, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా అని రాస్తూ ప్రధాన దూత పూరశబ్దము వేయగా ప్రభు అంటే మహామహిమతో మనకన్నా మనము నిద్రించిన వారిని తనతో పాటు వెంటబెట్టుకుని ఆమెను సజీవులమై నిలిచిన మనము ఆయన ఎదుర్కొనుటకు మేఘ మండలముల మీద ఆయన దగ్గరికి ఏం చేయబడతామని రాయబడ్డాడు. అంటే యేసయ్య ఏ విధముగా కన్నీటితో విత్తి పంటను కోయబోతూ ఉన్నాడో మనము కూడా చక్కని మాటలు చెప్పారు. కన్నీటి తెగించాలంటే ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ఏం చేస్తుంది అంటే చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలను జ్ఞాపకం చేయాలనుకోవట్లేదు కానీ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే చెరలో నుంచి మనల్ని విడిపిస్తుంది. నా దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేశాడు అని ఎలుగెత్తి దేవునికి సాక్ష్యం చెప్పే వ్యక్తులుగా, ఒక సాక్షులుగా మనల్ని కన్నీటి ప్రార్థన చక్కని కీర్తన 120వ కీర్తన నుంచి 133వ కీర్తన వరకు కూడా ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటాయండి. మొత్తం ఒక కీర్తనకి ఒకటి ఇవన్నీ కూడా ఏమై ఉంటాయి అంటే లింక్ అయ్యి ఉంటాయి. చాలా బాగుంటాయి. కానీ ఇది మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. నేను గుర్తు చేస్తూ ఉన్నాను, మన విశ్వాసానికి సద్గుణాన్ని జోడించుకోవాలి, సద్గుణానికి జ్ఞానాన్ని జోడించుకోవాలి, జ్ఞానమునకు ఆశా నిగ్రహానికి లాస్ట్ జ్ఞాపకం చేశాం సహనము. అంటే ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు మనం జోడించుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే మనము ఫలిస్తాము. ఏమవుతామండి? మన జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు మంగళవారమైన తర్వాత రోజుని ఆ యెరూషలేము వీధిలో గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడండి. ఎక్కడండి? ఒక అంజూరపు చెట్టును యేసయ్య చూచాడు. యేసయ్యకి ఆకలేసిందండి. యేసయ్యకి ఏమేసిందండి? ఆకలేసి అంజూరపు చెట్టును చూశాడు. ఎందుకంటే ఫలాలు ఏమైనా అనిపిస్తుంది. కానీ ఆ అంజూరపు చెట్టు ఎలా ఉందంటే ఫలాలు ఇచ్చే చెట్టులాగా లేదు, కానీ అది ఒక నిష్ప్రయోజనమైన నిష్ఫలమైన చెట్టుగా ఉంది. వెంటనే యేసయ్యకి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందండి. యేసయ్య చెట్టుని ఏం చేశాడంటే శపించాడు. ఆ తర్వాత రోజు అదే మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది అంటే ఎండిపోయింది. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. అంటే ఎందుకు రాశాడండి ఆ మాట? అంటే చెట్టు ఫలాలు లేకపోవడం వల్లనే రాస్తాడంటారా, లేకపోతే ఆ చెట్టు ద్వారా సార్వత్రికమైన మనకు ఏమైనా నేర్పడానికి రాస్తాడంటారా అంటే ఆ చెట్టు ఎవరంటే మనమేనండి. బైబిల్ గ్రంథం మనిషిని దేనితో పోల్చుతుంది అంటే చాలా రకరకాలుగా పోల్చుంది. దాంట్లో ఒక సింబాలిక్ గా దేన్ని పోల్చాడంటే చెట్టుని. అందుకే యోహాను భక్తుడు కూడా అంటాడు, గొడ్డలి చెట్ల వేరుగా ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుంది అన్నాడు? నరక వేయబడి అగ్నిలో. అంటే చెట్టు ఎవరండి అక్కడ? మనమే. అంటే యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి, కానీ ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. ఇప్పుడు ఆయన వచ్చే సమయానికి మనల్ని చూచినప్పుడు ఫలాలు ఫలించే అనుభవము మనలో లేకపోతే దేవుడు ఆశించిన ఫలాలు కాకుండా, మారు మనస్సులకు తగిన ఫలాలు కాకుండా, ఈ లోక సంబంధమైన ఫలాలు కనుక మనము ఫలిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? శపిస్తాడు. మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు అంటే నరకంలో, అగ్ని. ఇప్పుడు మనము ఫలించాలి అంటే మనల్ని ఫలింప చేసేది ఏంటి అని మనం ఆలోచన చేసుకుంటే పేతురు భక్తుల ద్వారా పరిశుద్ధ
ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ గుణలక్షణాలన్నీ మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము అన్వయించుకుంటే అవి మనల్ని ఎలా మారుస్తాయి అంటే ఫలభరితమైన క్రైస్తవులుగా, వారు మనసులకు తగిన ఫలాలను ఫలించే వ్యక్తులుగా మనల్ని మారుస్తాయి. ఒకవేళ చాయిస్ ఇచ్చాడండి దేవుడు, ఏదైనా సరే ఫలవంతంగా చేయడండి. ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, ఈ దినాన ఆశీర్వాదమును శాపమును నేను మీ ముందు పెడుతున్నాను, మరణమును జీవమును మీ ముందు నేను. చాయిస్ అనేటువంటిది దేవుడు 100% ఆయన మనకే అలవృద్ధి చేస్తున్నాను. చాయిస్ అనేటువంటిది ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, నిత్య జీవం కావాలా, నరకం కావాలా, చూస్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే మనకే ఇచ్చాడు. కాబట్టి దేవుడు చెప్తూ ఈ లక్షణాలన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి మనం అన్వయించుకోగలిగితే మనం ఫలిస్తాం. ఒక అన్వయించుకోకపోతే దానికి రావాల్సిన పర్యవసానాన్ని కూడా మనమే అనుభవిస్తాం. హల్లెలూయా. ఇది నా మరొక విషయం జ్ఞాపకం. లాస్ట్ వీక్ సహనము, ఓర్పు, దీర్ఘ శాంతం. ఓర్పు ఏం చేస్తుందంటే గొప్ప ద్రోహ కార్యాలు జరుగుతుంటే ఏం చేస్తుందంటే కాపాడు. సహనం కలిగి ఉన్న వ్యక్తులు ఎలా మార్చబడ్డారు, సహనము లేని వ్యక్తుల జీవితాలు ఏ విధముగా నాశన కోపంలోనికి వెళ్ళిపోయాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది నన్ను కూడా మరొక దీంట్లోనే తర్వాత ఏమి యాడ్ చేసుకోవాలో క్లుప్తంగానే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సహనం తర్వాత దేన్ని అమర్చుకోమని పరిశుద్ధాత్మ ద్వారా పేతురు భక్తుడు సంఘానికి రాశాడు అంటే ఏం రాసుకున్నాడు? భక్తి. ఏంటంటే భక్తి. ఒక్కొక్కరు అడుగుతారు భక్తి అంటే ఏంటంటే మనందరం భక్తి చేస్తున్నాం అంటాం కదండి. అసలు భక్తి అంటే ఏంటండి? ఇంగ్లీష్లో గాడ్లీనెస్ అనే పదం ఉంది. మనం చేస్తాం, ఈ ఆదివారం గుడికి వచ్చాం, మన దృష్టిలో దాన్ని మనం ఏమనుకుంటాం అంటే భక్తి. పాస్టర్ గారు ఆరాధన చేసినప్పుడు నిలబడ్డాం, పాట పాడాం, దేవుని స్తుతించాం, లేకపోతే ప్రార్థన చేస్తున్నాం, దేవునికి కానుక ఇస్తూ ఉన్నాం. ఈ దేవుని యొక్క శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతూ ఉన్నాం, ఉపవాసాలు ఉంటూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం. ఇది భక్తి. మరి మనం అనుకుంటాం ఇది భక్తే కాదని నేను అంటలేదు. కానీ దేవుడు గాడ్లీనెస్ అంటే అర్థమేంటి అంటే భక్తి అంటే అర్థమేంటి అని మనం ఆలోచన చేస్తే గాడ్లీనెస్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్పృహ కలిగి ఉన్నటువంటి ఏంటంటే అంటే నిరంతరము కూడా దేవుని ఆలోచనలతో మనము నింపబడి ఉండడం, లేకపోతే గాడ్లీ అంటే దేవుని లాగా ఉండటం. ఏంటంటే రెండు మాటలు రాస్తున్నానండి, దేవునితో నిండి ఉండుట, లేకపోతే దేవుని పోలి ఉండుట అనేటువంటిది భక్తి అని ఒక నిర్వచనం చెప్పుకోవచ్చు. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే మీకు అర్థమవుతా చెప్తున్నాను. ఆదికాండము 5వ అధ్యాయము ఒకసారి మనం తీద్దాం. ఆదికాండము 5వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉంటుందంటే ఎంతకాలం బ్రతికారు, ఎంతకాలం తర్వాత ఏమయ్యారు అన్న విషయాలను రాస్తూ ఒకసారి అదే అధ్యాయం అలా కిందకు వచ్చేస్తే 21వ వచనం చూడండి. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు ఆ పై వచనాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఆదాము దగ్గర నుంచి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి ఆదాము ఏమయ్యాడంటండి మృతి పొందాను. కింద వచనాలన్నీ కూడా షేరు మృతి పొందను, ఎనోషు మృతి పొందను, కేయినాను మృతి పొందను, మహాలేలు మృతి పొందను, ఏలెలు మృతి పొందను. వీరందరూ కూడా మృతి పొందను, మృతి పొందను, మృతి పొందను,
వచ్చే సమయానికి అక్కడ ఏం చేయబడిందంటే హనోకు మృత్యు నొందెను అని రాయబడలేదండి. హనోకు మృత్యు నొందెను అని రాయబడలేదు. హనోకు 360 ఏళ్ళు బ్రతికి ఏమైనాడంటే ఇక్కడ రాయబడింది ఏంటి అంటే హనోకు దేవుని కొరకు అది చేశాడు, హనోకు దేవుని కొరకు ఇది చేశాడు అని రాయబడలేదు. కానీ హనోకు దేవునితో నడిచాడు అని రాయబడింది. ఏమన్నా చూడకండి 24 హనోకు దేవునితో నడిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాస్తాడు, హనోకు అంటే దేవునికి ఇష్టుడై ఉండెను. ఏమన్నా రాశాడు? హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే హనోకు దేవునితో నడిచాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అంటే వారిరువురి మధ్య పరిచయం కానీ వారిరువురి మధ్య సహవాసం కానీ లేకపోతే అది సాధ్యమంటారా అంటే నడవచ్చండి. ఒక రోజు 2 రోజులు 3 రోజులు కలిసి నడవచ్చు. కానీ వారిరువురి మధ్య స్నేహం కుదరకపోతే వారిరువురి మధ్య సహవాసం అనేటువంటిది లేకపోతే కలిసి నడవటం అనేటువంటిది సాధ్యమంటారా? అంతెందుకండి వివాహం తర్వాత భార్యాభర్తలుగా మార్చబడిన వ్యక్తుల మధ్య సరైన అండర్స్టాండింగ్ అనేటువంటిది లేకపోతే ఎంతకాలం కలిసి నడుస్తున్నారండి? నడవగలరా అండి? నడవలేరు. వారి యొక్క నడక అనేటువంటిది కొనసాగడం అనేటువంటి అసాధ్యం. ఎందుకంటే వారి ఇరువురి మధ్య ఏమి లేదండి, సఖ్యత లేదు కాబట్టి, అండర్స్టాండింగ్ లేదు. కానీ రాయబడింది 300 సంవత్సరాలు అంటండి హనోకు అంట దేవునితో నడిచాడంటండి. ఎంతకాలం? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే దేవునితో ఎంత ఫెలోషిప్ కలిగి ఉన్నాడో, వారిరువురి మధ్య స్నేహం అనేటువంటిది ఎంత డీప్గా ఉందో ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. హల్లెలూయా. హనోకు అదినా ఆలోచన చేయండి. ఇదినా మనకున్నట్టుగా ఆ రోజుల్లో చర్చిలు లేవు, సంఘాలు లేవు, దేవుడి గురించి చెప్పేవో పాస్టర్స్ లేదు, బైబిల్ గ్రంథం లేదు. ఇది మనం వింటున్నట్లుగా యూట్యూబ్ లో ప్రసంగాలు అనేటువంటివి లేవు, సీడీల్లో విందామన్న సీడీ లేవి. కానీ దేవుని గురించి తనకున్న ఆ స్వల్ప జ్ఞానమే ఒక అచంచలమైన విశ్వాసము దేవుని పట్ల కలిగేలాగా మనకు మార్చిందంటే చాలా తక్కువ అండి. ఇది నా దేవుని గురించిన జ్ఞానం మనకు ఎంత ఉందండి? చాలా ఉంది. కానీ ఆ దినాన ఉన్నదా అంటే లేదండి. ఆ దినాన ఉన్న జ్ఞానము చాలా తక్కువే. కానీ ఆ జ్ఞానముతోనే దేవుని మీద హనోకు ఏం కలిగి ఉన్నాడు బైబిల్ చెప్తుందంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిన్న విశ్వాసమే దేవుణ్ణి ప్రేమించేలాగా చేసిందంటండి. ఆ చిన్న జ్ఞానంతోనే దేవుని గురించి విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఆ విశ్వాసమే హనోకుని ఎలా మార్చింది అంటే దేవుణ్ణి ప్రేమించేలాగా మార్చింది. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించాడో దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అంటే హనోకు భక్తి జీవితాన్ని ఒకసారి మనం దగ్గరగా చూడగలిగితే హనోకు మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాడు. ఏం చేశాడు? దేవుణ్ణి ప్రేమించాడు. రెండవది హనోకు దేవుని గురించిన భయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ దినాన్ని మనం చూస్తే భయంకరమైన పాప వేలుబడి చేస్తున్న దినాలని హనోకు దినాలు. కానీ అటువంటి భయంకరమైన దినాల్లో కూడా పాపముల్లో పడకుండా ఎవరితో కలిసి నడవడానికి హనోకు ఇష్టపడ్డాడు అంటే బైబిల్ అంటుంది హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హల్లెలూయా. అంటే మొట్టమొదట హనోకు దేవుని ప్రేమించాడు. రెండవది హనోకు దేవునికి భయపడ్డాడు. మూడవది హనోకు దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. హల్లెలూయా.
భక్తి అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం. భక్తి అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడడం. భక్తి అంటే అర్థం ఏంటంటే దేవునికి మన జీవితాలను అప్పగించడం. హల్లెలూయా. భక్తి అనేటువంటిది అంటే ఒక దినానికి సంబంధించింది కాదు. అంటే మనం చాలా మంది క్రైస్తవులుగా, చాలా మంది దేవుని నమ్ముకున్న వారు ఏమనుకుంటామంటే ఆదివారం అంటే ఇది నా ప్రభువు కరెక్టే కాదనట్లేదు. ఆదివారం ప్రభు దినం అంటే ఆదివారం మాత్రమే ప్రభు దినమా? మిగతా 6 రోజులు కూడా ప్రభువుకి మనకి ఏ సంబంధం లేదా? అంటే చాలా మంది యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? లేకపోతే భక్తి అంటే ఒక స్థలానికి మాత్రమే సంబంధించింది. అంటే ఆదివారం మనం గుళ్ళోకి వస్తాం కాబట్టి మనం ఏమనుకుంటాం, చాలాసార్లు చెప్తుంటాం కదండి, గుళ్ళోకి వచ్చిన తర్వాత మనందరూ కూడా ఇక్కడ ఉన్న చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇది ఒక పరిశుద్ధమైన స్థలంలా మనం చూస్తాం. కరెక్ట్ అండ్ పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే ఈ ప్రాంతంలోకి మనం అడుగు పెట్టిన వెంటనే ఒక దైవికమైన వాతావరణం కలిగి ఉంటుంది. కదా, వచ్చిన వెంటనే వందనాలు చెప్పుకుంటాం, ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. చాలా భక్తిగా ఎవరైనా పక్కన మాట్లాడుతూ ఉంటే మాట్లాడొద్దు అని చెప్పడానికి సైలెంట్ చేయడానికి చూస్తూ ఉంటాం కదా. గుళ్ళో బూత్ మాత్రం మనం మాట్లాడమండి. ఎందుకు అంటే మనం నమ్ముతాం ఇక్కడ దేవుడు. గుళ్ళోకి వచ్చిన తర్వాత సీరియల్స్ గురించి, సినిమాస్ గురించి మనం మాట్లాడటం ఎందుకంటే మనం నమ్ముతాం ఇక్కడ దేవుడు. గుళ్ళోకి వచ్చే డ్రింకింగ్ కానీ, సిగరెట్లు కానీ మనం తాగడం, కాల్చడం ఎందుకంటే మనం నమ్ముతాం ఇది పరిశుద్ధమైన స్థలం. నేను అంటాను, గుళ్ళోనే దేవుడు ఉన్నాడా అండి? బయట కూడా దేవుడు ఉన్నాడా? ఆలోచన చేయండి. దేవుడు గుడికి మాత్రమే పరిమితమైన వాడా, లేకపోతే గుడి బయట కూడా దేవుడు ఉన్నాడా? అంటే గుడి బయట కూడా మన ఇంటి గుడిలోనే దేవుడు ఉంటాడా? మన ఇంటిలో దేవుడు ఉంటాడా? అంటే ఈ దినాన భక్తి అంటే ఒక దినానికి సంబంధించింది కాదు. భక్తి అంటే ఏదో ఒక పర్టికులర్ స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలోనికి వెళ్ళి ఒక పర్టికులర్ టైం అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకుని ఆ పర్టికులర్ టైంలోనే దేవుని ఆరాధించడం అనేటువంటిది, లేకపోతే ఒక పర్టికులర్ విధానం. ఈ విధంగా ఫలానా టైంలో లేచి నిలబడాలి, ఫలానా టైంలో కూర్చోవాలి, మాస్టర్ గారు చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తాలి, మాస్టర్ గారు కూర్చోమంటే కూర్చో అనేటువంటిది భక్తి కాదండి. భక్తి అంటే ఏంటి అంటే దేవునికి మనిషికి మధ్య ఉండేటువంటి ఒక సంబంధం. భక్తి అంటే ఏంటంటే మనిషికి దేవునికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఏమని చెప్పుకుంటామంటే భక్తి. ఇది కదా నీ వరకు నా వరకు కూడా యేసయ్య ప్రాణం పెట్టాడు కదండి. అందుకే గుర్తు చేశారు. ఇదే మనందరూ కూర్చొని చక్కగా ఆరాధించగలుగుతూ ఉన్నామంటే మన వరకు యేసయ్య ప్రాణం పెట్టబట్టి, యేసయ్య రక్తాన్ని కాల్చబట్టి, యేసయ్య రక్తంలో కడగబడి సంఘంలో మనం మార్చబడిన మనందరూ కూడా ఎలా ఏం చేస్తున్నామంటే ఒక సమూహముగా కూడి దేవుడు అప్పుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు మనం చేసేదే భక్తి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను ఏమైనా చేయగలను అని హృదయపూర్వకంగా మనం చేస్తే దాన్ని ఏమంటామంటే భక్తి అంటామంటే. ఒక లారెన్స్ అనే భక్తుడు ఒక చక్కని పుస్తకం రాశాడండి. ఏంటంటే ప్రాక్టీసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని సన్నిధిని మనం ప్రాక్టీస్ చేయటం అనే పుస్తకం రాస్తూ ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే ఒక వంటలో వండే వ్యక్తి అంట. ఏమండే వ్యక్తి అంట? వంటలో వండే వ్యక్తి. ఆ వంటలో వండే వ్యక్తి అంటే ఏం చేస్తారంటే ఆయన వంటలే ఆ వంటలు వండే సమయంలో ఉల్లిపాయలు కోస్తూ దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కూర వండుతూ అన్నం వడ్డిస్తూ నిరంతరము ఆ వ్యక్తి ఏ పని చేస్తూ ఉన్నా పని అయితే చేస్తూ ఉన్నాడు కానీ తన స్పృహంతో కూడా తన కాన్షియస్ అంతా కూడా ఎవరి మీద ఉంచాడు అంటే దేవుడి మీద ఉంచాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని మనం చెప్పుకోవాలి అంటే ఆ వ్యక్తిని మనం ఏం చెప్పుకుంటాం? భక్తి కలిగిన లారెన్స్. ఎందుకు అంటే తను ఏ పని చేస్తూ ఉన్నా తన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంచాడంటే దేవుని మీద
ఇప్పుడు ఆ వ్యక్తి మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. మనం సండే ఆరాధనకు వస్తాం, ఆరాధిస్తాం, పాటలు పాడతాం, పాటిస్తాం, దేవుని వాక్యం వింటాం, అన్నీ చేస్తాం. ఇవన్నీ భక్తి కాదా అంటే ఇవన్నీ భక్తే, కానీ ఇవన్నీ భక్తిలో భాగమే. కానీ ఇదే భక్తి అని అనుకుంటే మనకు ఏమంటే ఆధ్యాత్మికతలో గుడ్డితనం కలిగి ఉన్నవారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. వారు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అనేవారండి, ఎవరి సన్నిధిని మేము నిలవబడి ఉన్నామో ఆ దేవుని జీవముతో. ఎక్కడికి వెళ్ళినా అదే వాళ్ళు చెప్పేవారండి. ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా అంటే వారి నిరంతరము కూడా దేని మీద వారి యొక్క దృష్టి నిలిపేవారంటే దేవుని. అంటే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి. మీకు అర్థమవుతుందని చెప్పి అంటే వారు ఎక్కడికి వెళితే అక్కడ వారితో ఏముండేది అంటే దేవుని సన్నిధి ఉండేది. కాబట్టి వారు ఏమన్నారంటే మేము ఎవరి సన్నిధిని మేము నిలవబడి ఉన్నామో ఆ దేవుని జీవము. అంటే అంత గొప్ప కార్యాలు దేవుని కొరకు వారు చేయగలిగారు అంటే దేవుని వారు ఏం కలిగి ఉన్నారంటే భక్తి కలిగి ఉన్నారు. భక్తి కలిగి ఉన్నారు. ఒక భక్తుడు అన్నాడు, భక్తి అనేటువంటిది శ్వాసలాగా మారిపోవాలంట. ఎలా మారిపోవాలి? శ్వాస. శ్వాస అనేది మనం బ్రతికున్నంత వరకు మనతోనే ఉంటుందా, లేకపోతే మనం శ్వాస లేకపోతే మనలో ఏముంటుందండి? జీవము. అంటే భక్తి అనేటువంటిది అలా శ్వాసలాగా మారిపోతే నిరంతరము కూడా దేవుని యొక్క స్పృహలో మనం ఉండగలం. కాబట్టి ఇది అసలు భక్తి అంటే నేను జ్ఞాపకం చేశాను. భక్తి అంటే మూడు విషయాలు జ్ఞాపకం చేశాను. భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం, భక్తి అంటే దేవునికి భయపడడం, భక్తి అంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఒక నెల దినాన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటే యేసయ్య దగ్గరికి వచ్చి మాట్లాడారు. యేసయ్య అన్ని ఆజ్ఞల కల్లా శ్రేష్టమైన గొప్పదైన ఆజ్ఞ ఏంటయ్యా అని అడిగాడు. అందరికీ తెలుసు యేసయ్య ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఇదే మొదటిది ముఖ్యమైనది అని చెప్పాడు. అంటే ఇది దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ అండి. ఇంకా ప్రయారిటీ అండి, ఫస్ట్ ప్రయారిటీ. ఒక మాట అడుగుతాను, నిజంగా మనలో భక్తి ఉందా లేదా అని మనం తెలుసుకోవడానికి ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతాను. యేసయ్య అన్నాడంటే, నాకంటే మీ భార్యనైనా, మీ భర్తనైనా, మీ పిల్లలనైనా, మీ తండ్రినైనాను, మీ తల్లినైనాను, మీ ఇండ్లనైనాను, మీ భూములనైనాను దేనికంటే నాకంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా నీవు నాకు పాత్రుడవు. యేసయ్య చెప్పిన మాట కదా. ఆ మాట ఒకసారి ఇలా మన ముందు అర్థంలో పెట్టుకుని ఒకసారి ఆ మాటలు మనం చూసుకున్నామంటే హృదయపూర్వకంగా, మాస్టర్ గారు నేను భక్తి చేస్తున్నానని ఎవరైనా చెప్పగలమండి? అసలు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడే యెహోవాను పూర్ణ హృదయముతో. నీ హృదయంలోకి ఎవరు ఉండకూడదయా? నేను తప్ప. పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ గా హృదయం అంతా కూడా దేవుని చేత నింపబడాలి. పూర్ణ మనస్సు, పూర్ణ అంటే అర్థం ఏంటండి? కంప్లీట్ గా ఇంకా వేరే ఏది ఉండకూడదని అర్థం. ఇది ఒక మాట అడుగుతాను. ఆ మొదటి ఆజ్ఞ ఎంతమంది మనం హృదయపూర్వకంగా పాటించగలుగుతున్నాం? ఎక్కడ మనం ఒకవేళ ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి దేవుడు ఇచ్చిన సమాధానమే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. నేను అంటానండి, మనం దేవుణ్ణి ప్రేమించలేదు అని నేను చెప్పట్లేదండి.
ఇప్పుడున్న మనందరం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చాం, కూర్చున్నాం, చక్కగా భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని వింటున్నాం. కానీ నేను అడిగేది ఏంటంటే, ఎన్నో స్థానంలో దేవుని మనం పెడుతున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఏ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిచాడు అంటే దేవుడిని ముందు పెట్టకుండా సాధ్యమంటారండి. ఇది నాన్న మనకి ఇద్దరు పిల్లలు ఉంటే భాస్కర్ మనకి టైం ఎక్కడ ఉంటుందని ప్రార్థన చేసుకోవడానికి కదా అని ఆలోచన చేయండి. 300 సంవత్సరాలు దేవుడితో నడవడం అంటే అసలు మామూలు ఆలోచన చేయండి. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుడితో కలిసి నడవాలి అంటే ఎంత పరిశుద్ధత కలిగి ఉండవలసిన అవసరం ఉందండి. ఒక రోజు 2 రోజులు కాదండి, 300 సంవత్సరాలు మనోకు భక్తి జీవితాన్ని కొనసాగించాడు అంటే దేవుణ్ణి అతను ఎంతగా ప్రేమించాడు. మరొక వ్యక్తి జ్ఞాపకం చేస్తున్న అబ్రహాము దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహమా, నీవు నన్ను ప్రేమించావో లేదో తెలుసుకోవడం ఒక టెస్ట్ అన్నాడు. నీవు ఎంతగానో ప్రేమిస్తున్నా నీ కుమారుని నాకు బలిగా ఇచ్చేదా. అదే టెస్ట్ ఇచ్చినా మనకు వస్తే ఏం చేస్తామన్నా, నేను ఎలా అంటున్నాను ఏమనుకోద్దమ్మా, ఒకసారి వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి అలా చెప్తున్నాను. అదే టెస్ట్. ఒకవేళ దేవుడు అదే మాట మనతో చెప్తే వెంటనే నువ్వు నాకు అక్కర్లేదా, 33.5 చాలా మంది ఉన్నారు అంటారా. చూడండి, దేవుణ్ణి ప్రేమించాడు అని దేవుడు తెలుసుకోవడానికి ఎంత టెస్ట్ అబ్రాహాము పెట్టాడు. కానీ అబ్రాహాము వెనకడుగు వేయలేదండి. ఎందుకంటే అబ్రాహాము దేవుణ్ణి ప్రేమించాడు. ఇది నేను అదే మాట్లాడుతున్నాను. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? హృదయపూర్వకంగా, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ భావంతో. పూర్ణ భావం అంటే అర్థం ఏంటంటే, పూర్ణ భావం అంటే అర్థం ఏంటంటే హృదయం కంప్లీట్ గా మనకున్న శక్తిని అంతా కూడా తీసుకుని దేవుని ఏం చేయాలంటే ప్రేమించాలి. అది దేవుని దృష్టిలో భక్తి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో వచ్చిన మాట. సమయం తిమోతి రాసిన మొదటి పత్రిక, లేకపోతే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. అసలు దేవుడిని ప్రేమించడం అంటే ఏంటో అక్కడ భక్తుడు రాస్తాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని, అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటండి అంటే బైబిల్ అంటుంది ఆయన వాక్యానుసారం మనము జీవించడమే దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనది. ఇక్కడ అంటున్నాడు కదండి, ఇది నాన్న లోకానుసారంగా మనం దేని లాభం పెంచుదామంటే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే లాభం అనుకోవచ్చు, లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే లాభం అనుకోవచ్చు, లేకపోతే వ్యాపారం చక్కగా చేస్తే లాభం అనుకోవచ్చు. అవన్నీ లాభం అనుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు. కానీ అసలు ఏది లాభసాధకమైనది క్రైస్తవునికి అంటే బైబిల్ అంటుంది సంతుష్టి సహితమైన దైవ భక్తి ఏమైనదండి, లాభసాధకమైనది. ఒకసారి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం అవును, కానీ దైవభక్తి
ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయాలలో ఎందుకు సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడ భక్తులైన పౌలు ద్వారా చెప్తూ ఉన్నాడు. రెండు విషయాలు చెప్పాడండి. ఒకసారి నా వైపు చూడండి, నేను చెప్తాను. ఏమంటున్నాడు అంటే శరీర సంబంధమైన సాధకము అన్నాడు. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం యవనస్తులు జిమ్కి వెళ్తారు కదా. యవనస్తులకి ఈ రోజుల్లో జిమ్కి వయసులో సంబంధం లేదు. లేకపోతే చాలా మంది పొద్దున్న లేచిన వెంటనే వాకింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారండి? జిమ్కి ఎందుకు వెళ్తారు, వాకింగ్ ఎందుకు చేస్తారంటే బాగా లావు ఉన్న వాళ్ళు లావు తగ్గటారు. జిమ్కి సన్నగా ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తారంటే కంటపట్టి బాగా తయారవుతారు. అంటే వాళ్ళు ఆ విధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వారి శరీరం ఏం పొందుకుంటుందంటే దృఢత్వాన్ని పొందుకుంటుంది. ఇక్కడ పౌలు భక్తులు అంటూ ఉన్నాడు, ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కొంచెం మట్టికే ప్రయోజనకరం అంటండి. ఎంత మట్టుకంటే కొంచెము మట్టికే ప్రయోజనకరం. కానీ ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ దైవ భక్తి ఇదంటండి ఈ ఇక్కడ రాసుకున్నట్టు ఇప్పటి జీవము విషయములోను, అంటే ఈ జీవించే 70 సంవత్సరాలు కావచ్చు, ఈ 80 సంవత్సరాలు కావచ్చు, ఇప్పటి జీవము విషయములోను మరొక మాట రాసుకున్నట్టు అక్కడ రాబో జీవము విషయములోను. రాబో జీవం అంటే ఏంటండి? రెండు మాటలు ఉపయోగించండి. ఇప్పటి జీవము, రెండవది రాబో జీవం. ఇప్పటి జీవం అంటే ఈ భూమి మీద మనం బ్రతికిన, రాబో జీవం అంటే చనిపోయిన తర్వాత మనం బ్రతికే. ఇప్పుడు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇప్పటి జీవము విషయంలో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఈ దైవభక్తి అనేటువంటిది ఇప్పటి జీవము విషయంలో మాత్రమే కాదు, రాబో జీవము విషయంలో కూడా మనకు ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుందంటే ప్రయోజనకరంగా ఉంటుందంట. హల్లెలూయా. అంటే ఈ దైవభక్తి లాభదాయకంగా మన జీవితంలో మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయాలి. ఏం చేయాలి? ఏంటంటే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటే ప్రార్థన, లేదా దేవుని వాక్యము చదవటం, దేవుని వాక్యాన్ని వినటం, ఉపవాసం ఉండటం, దేవుని శరీరమును బలను సమీపించడం. ఇవన్నీ దేంట్లో వస్తాయి అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్సర్సైజ్ చేయడంలో వస్తాయి. జిమ్కి ఏం చేస్తామండి? పరుగులు పెడతారు, రకరకాల వ్యాయామాలన్నీ. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన వ్యాయామాలు ఏంటంటే ఇందాక వచ్చారు కదా, మోకాళ్ళ మోకరించి ఎంతసేపు ప్రార్థన చేస్తాము? 19 నిమిషాలు వేసేటప్పటికి. కానీ ఇది మనం ఏం చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి, సాధకము చేయాలి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా వచ్చింది, యాకోబు రాసిన పత్రిక. ఇదినా దేవుని ప్రేమించే వ్యక్తులన్నీ దేవుని వాక్యానుసారం జీవిస్తారు అని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యానుసారం మనం నడుచుకుంటే మనం దేన్ని సాధకం చేస్తున్నామంటే దైవ భక్తిని సాధకం చేస్తున్నాం అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాటను వారి ఇబ్బందిలో పరామర్శించు. అంటే దేవుని దృష్టిలో నిజమైన భక్తి, దేవుడు మెచ్చే భక్తి ఏంటి అని బైబిల్ చెప్తుంది అంటే దిక్కులేని పిల్లలను విధవ ఏం చేయాలంటే వారి ఇబ్బందిలో పరామర్శ. అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యానుసారం మనము జీవించడం, ఆ దైవ భక్తిని మనం ఎక్సర్సైజ్ చేయడం. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అంత మాత్రమే కాదు, మరొక మాట గుర్తు చేస్తున్న మాట ఏంటంటే విధవరాటను దిక్కు లేని వారిని ఏం చేయాలంటే ఇది దైవ
భక్తిని మనం ఏం చేస్తున్నట్టు అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, సాధకము చేస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని చేయటం వల్ల మనము రాబో జీవము విషయంలో మనకి ఏం కలుగుతుందని బైబిల్ చెప్తుంది అంటే ఫలము కలుగుతుంది. ముందుకెళ్తున్నా రెండవదిగా జ్ఞాపకం చేస్తే మొట్టమొదటి దేవుని ప్రేమించాలి. రెండవది ఏంటి అంటే భక్తి అంటే దేవుని ప్రేమించడం. రెండవది దేవునికి భయపడటం. ఏంటంటే దేవునికి భయపడటం. హనోకు దేవుని ప్రేమించాడు. రెండవది దేవునికి ఏమయ్యాడు అంటే భయపడ్డాడు. ఏమయ్యాడంటే దేవునికి భయపడ్డాడు. ఒక మాట చూపిస్తాను, యూదా రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుందంటే వచ్చిన మాట గుర్తొచ్చు. యూదా ఎన్నో వచ్చిన ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చి. ఇది ఎవరు మాట్లాడిన మాట అంటే హనోకు మాట్లాడాడు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభువు యొక్క రెండవ రాకడ. అంటే దేవుడు హనోకుకి దేవుడితో ఎప్పుడైతే హనోకు నడుస్తూ ఉన్నాడో దేవుడు హనోకుకి ఏమిచ్చాడు అంటే తన రాకడను గురించిన దర్శనము. ఇక్కడ రాస్తున్న మాట ఏంటి అంటే దేవుడు రాబోతూ ఉన్నాడు. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వారందరికీ దేవుడు ఏం తీర్చబోతున్నాడని చెప్తున్నాడండి, తీర్పు తీర్చబోతున్నాడు. భక్తిహీనత లేకపోతే భయభక్తులు లేకపోవడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హనోకు దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపము చేయకుండా తను ఏం చేసుకోగలిగాడండి, కాపాడుకోగలిగాడు. ఇప్పుడు దేవుడు అంటే భయము లేకపోతే హనోకు ఏం చేసేవాడండి, పాపము మాట చదవం కదండి. యాకోబు పత్రిక 1:27 దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను విధవరాలను తర్వాత మాట్లాడుతూ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను. భక్తి అంటే రెండు మాటలు చెప్పాడండి అక్కడ. ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించాలి. రెండవది ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. ఇది కదా ఈ మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటాం కదండి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస. ఇప్పుడు ఈ ఇహలోక మాలిన్యమును మనకంటకుండా జీవించడమే భక్తి. ఇప్పుడు దానికి మనకు అంటకుండా దానికి దూరంగా మనం జీవించాలి అంటే దేవుడు అంటే మనకి ఏముండాలండి, భయం ఉండాలండి. ఇది నాన్న ఎవరేమనుకున్నా సరే ఒక మాట చెప్తారండి, ఏదైనా మనకి భక్తి ఉంది కానీ మనకి భయం లేదండి. ఏముందంటే మనకు భక్తి చాలా ఉంది కానీ మనకి ఏం లేదంటే భయం అనేటువంటిది. ఎందుకు ఎలా అంటారు మాస్టర్ గారు అని మీరు అడిగితే మీరు ఆలోచన చేయండి. నేను ఎప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి. దేవుడు అంటే నిజంగా భయం ఉంటే మనం అందరికన్నా ముందు గుర్తు వస్తాం. దేవుడు అంటే నిజంగా భయం ఉంటే ఉపవాస ప్రార్థన కూడా మనం వస్తాం. అంటే దేవుడు అంటే భయం అనుకుంటే, దేవుడు అంటే భయం ఉంటే దేవుడికి ఆయాసపరిచే పనులు మనము ఇక్కడ గుర్తు చేస్తున్న మాట ఏంటంటే దేవుడు రాబోతున్నాడు బాబు. ఆయనకి ఎవరెవరైతే విరోధంగా చేశారో వారందరికీ దేవుడు ఏం తీర్చబోతున్నాడని హనోకు చూస్తాడండి, తీర్పు తీర్చబోతున్నాడని చూచాడు. కాబట్టి హనోకు పాపం చేయకుండా తను తాను
దేవుడు మాట్లాడుతున్న చూడండి, సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను అంటాడు, కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. అంటే మనుషులు చెడుతనం అంటే ఏంటండి? చెడుతనం అంటే ఒకటని కాదు కదా, చాలా ఉన్నాయి కదా చెడు కార్యాలు. ఇప్పుడు అవన్నిటి నుంచి కూడా మనం విడిపించబడాలి అంటే దేవుడు అంటే మనకి ఏముండాలంటే భయం ఉండాలంటే. హల్లెలూయా. ఇది నేను గుర్తు చేసుకున్నాను, దేవుడి ఎడల మనం భయాన్ని కలిగి ఉన్నామా? శరీరానుసారం యేసయ్య శిష్యులతో ఉన్నప్పుడు యోహాను భక్తుడు యేసు ప్రభువు రొమ్మున అనుకున్నాడండి కదా. అదే యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూసిన వెంటనే చచ్చిన వారి వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. అంటే చూడండి, ఎంత దేవుడు అంటే భయం లేకపోతే అటువంటి ఫీలింగ్ అనేటువంటిది ఒక వ్యక్తిలో కలుగుతుంది. ఇది భక్తి అంటే భయంతో కూడినదై ఉండాలండి. భయం లేని భక్తి అది మనకి ఏమాత్రమో కూడా ఉపయోగకరమో. ముందుకెళ్తున్న భక్తి అంటే దేవుని ప్రేమించడం, భక్తి అంటే దేవునికి భయపడడం, భక్తి అంటే దేవునికి మనము సమర్పించుకోవడం. పౌలు అంటాడు కదండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాలు అంటాడు కదా, మీ శరీరాలను సజీవ యాగముగా దేవునికి మనం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. ఎందుకు అంటే ఒక మాట రాస్తాడు, ఇది మీకు యుక్తమైనది. అంటే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు నువ్వు చెప్తున్నావు కదా, యేసయ్య నా కొరకు చనిపోయాడు నువ్వు నమ్ముతూ ఉన్నావు కదా. ఈ దినం నువ్వు యేసయ్య కొరకు చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే నిన్ను నీవు సజీవ యాగముగా యేసయ్యకి సమర్పించుకోవాలి. అంటే ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తామో, దేవుడు అంటే భయం కలిగి ఉంటామో, ఆటోమేటిక్ గా మనము దేవుడికి ఏం చేసుకోగలుగుతాము? సమర్పించేసుకుంటాం. ఒకవేళ దేవుడిని ప్రేమించలేనప్పుడు, దేవుడు అంటే భయం లేనప్పుడు ఆ వ్యక్తి సమర్పణ జీవితంలోకి రావడం అనేటువంటిది అసాధ్యమైన. ఒక వ్యక్తి అంటే ఒక వేటగాడు వేటకి వెళ్ళాడంట. వేటకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టుని చూశాడంట. చెట్టు మీద తేనె కనిపించిందంట. ఏం కనిపించిందంట? వెంటనే తను వచ్చిన పని మరిచిపోయాడు, చెట్టు ఎక్కాడు, తేనె తాగడం మొదలు పెట్టాడు. చాలా టేస్టీగా ఉన్నది తేనె. అలా ఉండిపోయాడు. చీకటి పడిపోయిన వెంటనే ఆ చెట్టు కిందకి సింహం వచ్చిందంట. ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద నది ఉందంటండి. ఆ నదిలో మొసలు ఉన్నాడు. ఇప్పుడు అనుకుంటాయంట, మొసలు కింద బాగుంది, నేను తినేస్తున్నాను. సింహం అనుకున్నాడు, ఎప్పుడు కింద తింటాడా, నేను ఎప్పుడు తినేద్దామని సింహం అనుకుంటుందంట. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఆ చెట్టు కాలు పురుగులు పట్టేసి ఉన్నాయంటే మెల్లిమెల్లిగా అతను కూర్చున్న కొమ్మ అతనికి తెలియకుండానే పెరిగిపోవడం ప్రారంభమైంది. క్రమక్రమంగా ఈ వ్యక్తి ఆ తేలి మత్తులో పడిపోయి ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆ పురుగులు ఆ చెట్టు కొమ్మ తినేయడం వల్ల ఆ చెట్టు కొమ్మ పెరిగి సరస్సులో పడింది. సరస్సులో ఉన్న మొసలి ఆ వేటగాన్ని ఇది ఒక మాట ఆలోచన చేద్దాం. ఆ వేటగాడు ఎవరంటే మన ఆత్మ. ఇప్పుడు మన ఆత్మ తేనె అనే పాపాన్ని ఏం చేస్తుందంటే, చక్కగా పాపం చాలా స్వీట్గా ఉంటుందంట కదా, చాలా స్వీట్గా ఉన్న పాపాన్ని ఏం చేస్తుందంటే చక్కగా తిన్న ప్రారంభించింది. అపవాదేమో గర్జించి సింహం వలె ఎప్పుడు కిందకు వస్తామా, ఎప్పుడు మింగేద్దామా అని చూస్తున్నాడు. అక్కడ మొసలేమో అగాధము వలె, పాతాళము వలె నోరు తెరచి ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు నా నోట్లోకి వచ్చేస్తాడా అని చూస్తుంది. ఇంకా పురుగులు ఏంటంటే పాపం. చిన్న చిన్న పాపం అనుకున్నాం కదా మనం. పురుగులు చిన్నగా ఉంటాయండి. ఆ చిన్న చిన్న పురుగులు ఏం చేస్తాయంటే ఎంత పెద్ద చెట్టునైనా
ఆ చిన్న పాపమే మనల్ని ఏం చేస్తుంది అంటే నరక కోపంలోనికి తీసుకువెళ్ళి. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసుని అంగీకరించి విశ్వాసులుగా మార్చబడిన మనము సరైన భక్తి మన జీవితాలలో లేకపోతే, సరైన భక్తి కలిగిన జీవిత విధానాన్ని మనము కలిగి ఉండకపోతే, ఏదైతే ఆ భక్తి జీవితంగా మనల్ని ఆటంకపరుస్తుందో, ఏదైతే ఆ సమర్పణలోనికి వెళ్లకుండా మనకు అడ్డుగా నిలబడుతుందో, అదే మనకు ఎలా మారుతుందంటే ఒక ఉరితాడులాగా మారిపోతుందండి. అదే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే నాశన. గుర్తు చేశారు కదా, గొడ్డలు ఎక్కడ చెట్ల వేరు. ఎందుకు అంటే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా సరైన భక్తి జీవితం మనం లేకపోతే, దేవుణ్ణి ప్రేమించాను, లేకపోతే రెండవది దేవుని యొక్క భయం లేని జీవిత విధానం, సమర్పణ లేని జీవితం ఆధ్యాత్మికతలో ఫలాలను ఫలించకుండా మనకి ఎలా నిలబడుతుందంటే ఒక అడ్డుబండలాగా నిలబడుతుంది. అది ఎంత మాత్రము కూడా ఆశీర్వాదకరమో. కాబట్టి నా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? అందరికంటే ఎక్కువగా. రెండవది దేవుడి భక్తి అంటే దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. మూడవది భక్తి అంటే మన జీవితాలను దేవునికి సమర్పించాలి. అటువంటి భక్తి జీవితంలోనికి దేవుడు మనల్ని నడిపించి ఆధ్యాత్మికతలో ఫలాలను ఫలించే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ముందుగా వచ్చిన వాక్యం చదువుకుందాం. సంస్కార కాబట్టి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం సమీపించుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతున్నాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వారు పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి అని చెప్పారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవారు అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రభువు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మందిని నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే సమయంలో ప్రభు శరీరమును, ప్రభు రక్తమును సమీపించాలని సిద్ధపాటు కలిగి వచ్చారో మీరందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాము. సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు. ఆయన కల్వరి శిలువలో మన కొరకు బలియాగమయ్యాడని, మన కొరకు తను తాను సజీవ యాగముగా సమర్పించుకున్నాడని, ఆయనకు మనం చేసేదే భక్తి అని, ఆయన మనం ప్రేమించడమే భక్తి అని, ఆయనకు మనం భయపడటమే భక్తి అని, ఆయనకు మనల్ని మనం సజీవముగా సమర్పించుకోవటమే భక్తి అని ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడమ్మా. కూడిన మనము ఒకసారి దేవుని వాక్యంలో మనల్ని పరిశీలన చేసుకుందాం. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగబోయే ముందు ఒక్కసారి నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నాను,
నేను దేవునికి భయపడుతూ ఉన్నానా? నేను దేవునికి నేను సమర్పించుకొని సమర్పణ కలిగి జీవిస్తూ ఉన్నానా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామమ్మా. ఒకసారి మనం దేవుని వాక్యం అనే అర్థంలో మనం చూసుకుందాం. దేవుడు అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ దేవుని కొరకు, ఆ ప్రాణం ప్రియుడైన యేసయ్య కొరకు ఈ లోకాలు మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన కొరకు మనం ఏదైనా చేయగలుగుతూ ఉన్నామా? ఆయన ఇష్టపడే ప్రేమను ఆయన అందివ్వగలుగుతూ ఉన్నామా? ఆయనను భయపడగలుగుతూ ఉన్నామా? ఆయన మన జీవితాలను సమర్పించుకోగలుగుతూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? ప్రేమిస్తూ ఉన్నాము కానీ యేసయ్యను అది మన కుటుంబస్తుల తర్వాత స్థానంలో ఆయన ఉంచుతున్నామేమో, లేకపోతే మనకు ఎంతో ఇష్టమైన వారి తర్వాతే యేసయ్యకు మన జీవితాలు స్థానం ఇస్తూ ఉన్నామేమో. అది యేసయ్యకు ఎంత మాత్రము కూడా ఇష్టకరమైన భక్తి కాదు అని బైబిల్ గ్రంథంలో మనతో మాట్లాడారు. యేసయ్య నా జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మనము దేవుని ప్రేమించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుడికి భయం మనం కలిగి ఉన్నామా? ఆయన ఎవరైతే ఆయనను చూచి గడగడ వరుగుతారో వారిని నేను దృష్టించున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుడి పట్ల అటువంటి భక్తి భావాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుడంటే భయాన్ని మనం కనపరుస్తూ ఉన్నామా? మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మనం సమర్పణ కలిగి జీవిస్తూ ఉన్నామా? మన అవయవాలను ఆయనకి నీతి సాధనాలుగా మనం అప్పగించగలుగుతూ ఉన్నామా? ఒకవేళ అటువంటి భక్తి జీవితాన్ని మనం జీవించలేకపోతే ఈ ఉదయకాల సమయంలోనే దేవుని సహాయం కొరకు మనం వేడుకుంటాం. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయకుడుగా మనకి ఇచ్చారమ్మా. ఇది నా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరితే ఏ దేవునికి ఏ విధముగా భక్తి చేస్తే దేవునికి ఇష్టకరంగా ఉంటుందో అటువంటి భక్తి చేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. మధ్యాహ్నంలో ఇంతవరకు అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. ఆ విశ్వాసానికి భక్తిని మేము అమర్చుకోవాలని మాట్లాడారు. మిమ్మల్ని పూర్ణ హృదయంతో ప్రేమించడమే భక్తి అని సెలవిచ్చారు. మీరు భయం కలిగి ఉండడమే భక్తి అని సెలవిచ్చారు. సమర్పణ కలిగి జీవించడమే భక్తి అని సెలవిచ్చారు తండ్రి. అటువంటి భక్తి జీవితాన్ని అయ్యా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అటువంటి భక్తి జీవితంలోనికి మేము ప్రవేశించకుండా ఎటువంటి పరిస్థితులు మాకు అనుకూలముగా ఉన్నా ఆ పరిస్థితులన్నీ కూడా అయ్యా తొలగించేసిందండి. అయ్యా నిజమైన భక్తి చేసే వ్యక్తులుగా సహాయం చేయండి. అయ్యా ఈ సమయంలో మీ శరీరం తిరిగి రక్తం మేము సమీపించబోతూ ఉండగా అయ్యా మీ కృప దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. అయ్యా సిద్ధపరచబడిన తండ్రి, అయ్యా ఈ రోజును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఈ ద్రాక్ష రసమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున అయ్యా ఈ రొట్టె మీ శరీరముగా మార్చబడును గాక. అయ్యా ఈ ద్రాక్ష రసము మీ రక్తముగా మార్చబడును గాక. ఎవరెవరి హస్తాలకి పరిశుద్ధ కార్యములో పాలు పొందించి ఉన్నావో నిశ్చయముగా యేసు నామమున ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. అయ్యా మీ మరణమును ప్రచురించే వ్యక్తులుగా, నమ్మకమైన సత్య సాక్షులుగా బిడ్డలందరినీ కూడా బలపరిచి మీరే తోడుని నడిపించుకొని యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. యువజులు ప్రభు శరీరం తీసుకురాబడుతున్నామా? సిద్ధపడిన వారు వచ్చేసి కార్యంలో మీ హస్తం వేయవలసిందిగా దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాం. अपराधी యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. अपराधी యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. నిపమించచేయని కృపలో నిపమించచేయని కృపలో అపరాధముల
అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపిపోవయ్యా సిలువకు నిన్ను దోచితిని తులువాలతో చేరితిని సిలువకు నిన్ను దోచితిని తులువాలతో చేరితిని కలుషములను మోపితిని కలుషములను మోపితిని దోషుండనేను ప్రభువా దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపిపోవయ్యా శరీరము రక్తము తీసుకురావడమా తెలియపరచండి నేను తీసుకొస్తాను అందరికి వచ్చిన ప్రార్థన పరిశుద్ధిగానే పొందనాలు ఈ సమయంలో ఈ శరీరమును తిని ఈ రక్తము పానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరెవరైతే ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఈ కార్యంలో హస్తం ఉంచారో అది హస్తాన్ని కూడా దీవించే ఇంకెవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారో నిశ్చితమైతే మీరు అక్కడ ఆలోచనైతే మనల్ని నిండిగా సమకూర్చబడినప్పుడు మేమందరం కలిసి ఈ పరిశుద్ధమైన కార్యంలో ముందుకు సాగి గొప్ప దైత్యమని మమ్మల్ని అందరినీ కూడా మీ కృపల స్థానానికి సమర్పిస్తూ యేసునామమున ఈ మనవడిని వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. కింద వరకు దేవుని రాసులు తీవ్రమైన సందేశాలు గురించి ప్రభుత్వ భగవంతున్నారు. వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. వేలాది సమయంలో కావ్య పాట పాడుతుండగా నాకు
దేవుడు చేసిన ఉపకారాలు దేనికి కూడా నవ్వు చేయడం. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కృతజ్ఞతగా దేవుడికి కానుకలు తీసుకొచ్చిన ప్రజలు ముందర విజయమోహన్ గారు, అలాగే గేటం సుహన్ ప్రిన్స్, హర్యానా ప్రిన్స్, అలాగే ఏం రుచి చింతూ ఈ యొక్క కృతజ్ఞత కానుకలు తీసుకొచ్చిన కుటుంబాలను బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము అలాగే వచ్చి ప్రార్థన ఆలోచించారు.
ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుల తండ్రి, ఈ పరిశుద్ధుల నామమున కాపాడి ఆయన సజీవుడు తీసుకొచ్చి సజీవుడు నాలుగు నీకే వాళ్ళు ఆయన సమయం ఆశిస్తున్న విషయంలో ప్రవాసంలో తండ్రి నీకే స్తోత్రాలు. ఆయన అవసరం ఈ సత్యంలో అయితే ఆయన మాకు మాట్లాడారు. సన్నిధిలో మేము ప్రధానం కలిగి దైవకులతో సముద్రం తిరిగి భరించేవారు కాపాడండి. ఆయన పొందిన వారిగా సహాయం చేయాలి. అభివృద్ధి సంఘాలను పొందుకొని ఆయన మరి ఈ సన్నిధిలో ఆయన మరి ఇలాంటి కోసం అలాగే ఈ పరిమితులను వాడడానికి ఆయన జ్ఞానాన్ని చేయండి. ఆయన సంఘ అవసరాన్ని తీర్చండి. ఈ సన్నిధిలో ఆయన పరిచాలుగా కనిపించే వీళ్ళందరికీ నడపరిచే వీళ్ళను జీవించి ప్రభావం పశువులు కాబట్టి నా ప్రియవలో ఇంతవరకు ప్రార్థనలో నడిపించిన మన ప్రియులు అనాథ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. నేను సేవకులను ప్రేమించి మీరు తీసుకొచ్చిన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శులు వచ్చి ప్రకటన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన దేవుడు ప్రత్యక్షం తర్వాత ఆయన కట్టడం కాపాడి మరి యొక్క తెలియజేస్తున్నారు. తన ముఖ్యంగా పాటి సుశీల విషయంలో చాలా దుఃఖదాయకం. సాయంత్రం ఉన్న యాక్సిడెంట్ జరిగింది. అది ఎవరికి తెలియని రీతిలో జరగడం చాలా నిశ్చయం. అయినప్పటికీ వారి కుటుంబ ఆదరణ వాదన వరకు సంఘర్షణలో ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇకపోతే చంద్రు మాధవరావు గారు మనవు ఆ బిడ్డకు దేవుడు చక్కని ఆపర్చునిటీ ఇచ్చాడు. రేపు ఇక్కడ నుండి బయలుదేరుతున్నాడు. మంగళవారం రోజున బొంబాయి నుండి హైదరాబాద్ నుండి మెక్సికో వెళ్తున్నాడు. ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేయండి. దేవుడు మంచి మన సంఘటనలో ఒక వ్యక్తికి అటువంటి అవకాశాన్ని దేవుడు కలిగిస్తున్నందుకు సంఘటనతో అదృష్టవంతులు మనం అనుకోవాలి. ఆ బిడ్డ మద్దతు దేవుడు సహకరించాలని మీరందరూ ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే రాజేష్ ప్రతి నెల ఈ నెల కూడా పంపడం జరిగింది. కుమార్తె పెళ్లి విషయంలో కూడా
మీరందరూ మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చెప్తున్నాము. ఇకపోతే వనిత మనవరాలు కూతురు వివాహం సిద్ధంగా ఉంది. ఆ పిల్లల విషయం కూడా మీరందరూ మేము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చెప్తున్నాము. అలాగే దినేష్ మన మధ్య ఉన్నాడు. ఆ బిడ్డ విషయం కూడా సెలవుగా వాటిలో దేవుడు సంతోషంగా ఉండాలని మనమందరూ మన సంఘస్థులందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాము. లేకపోతే సాక్ష్యంలో నేను చెప్పాలి మా శ్రమ విషయాలు స్థితిగా బట్టి మరి చెప్పడం అవసరం. ఏమంటే రాజ్యంలో జరిగిన విషయాన్ని బట్టి దేవుడు ఎంతో సహకరించడానికి కావాలి. అదే ఒక సమయంలో అవి పోల్చి ఫ్లెక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ అటువంటిది జరగలేదు. కాబట్టి దేవుడి కృప పట్ల ఉందని నేను నమ్ముతున్నాను. అలాగే DC ప్రయాణ విషయంలో బస్సు బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ నుండి వేరే బస్సులో పాల్గొంటుంటాయి. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఫ్లైట్ బ్రేక్ అవ్వదు. వార్తగా ఉదాహరణ ఉంది. బ్రేక్ అవ్వగా అయితే దేవుని వల్ల వాళ్ళు క్షేమంగా చేస్తున్నారు. ఏదైనా దేవుని దీవెనలో ఉన్నట్లయితే అవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి సాల్వ్ అయిపోతాయి. ఇది అంత ప్రాబ్లం వల్లే మాకు జరిగిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి పోయిన వారం సంత 1400 దాకా గవర్నమెంట్ వంశీ 500 రూపాయలు పంపించాడు. నాకు కూర్చున్నాయి. ఏ కారణం పరిచయం ఆ బిడ్డని దేవుడు దీవించేలాగా ప్రార్థన చేసి తమను కూడా మన దేవుడు దీవించేలాగా మన సంఘటనలందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇకపోతే సూపర్ మిషనరీ హాస్పిటల్ వారు మన చౌపల్ వారి చర్చ్ దగ్గర ఉచిత టెస్టులు చేస్తారట. ఎవరైనా అనారోగ్యం ఉంటే అక్కడికి వెళ్తే BP టెస్టులు, షుగర్ టెస్టులు ఉచితంగా చేస్తారు. 8వ తారీఖు మంగళవారం రోజున 9 గంటల నుండి 2 గంటల వరకు ఎవరైనా ఉంటే వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ఇకపోతే ప్రతి ఒక్కరు దేవుడి మధ్యాహ్నం వచ్చి దేవుడి విద్యాన్ని పొందాలని మనం చెప్తున్నాం. సంఘ ప్రకటన చేసిన స్వామి గారికి దానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పట్టుబడుతుంది. దేవుని దాసులు ముగింపు ప్రార్థన శ్రీవారంలో మనం సెలవు తీసుకుందాం. What a
నీరుండదు చావు కష్టము ఏమటికో మరుగా కరణము మనసు జ్ఞానపు బ్రతుకులు ఎన్నడము నావే పరమతాళితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందు మహిమలతో పరలోకమునందు స్తోత్రము చేయని సోదరులారా ఆత్మలతో తండ్రి దాటిని పరమాత్ముని ప్రార్థన స్తోత్రములో కలిపి. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ప్రార్థన ఆశీర్వాదం మాట్లాడుతున్నారు. పరిశుద్ధులైన మా జరిగిన ఆరాధనతో కూడా వినామహిమాత్మై చేరువచ్చిన మా జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చరించారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీ వాక్యమని ప్రార్థించడానికి ప్రభు చూపారు. మీ శరీరమును మీ రక్తమును సమీపించడానికి సహాయం చేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మందిరావరణంలోకి వచ్చి భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఆయురారోగ్యములను ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయండి. ఎవరెవరైతే రాలేకపోయారో వారికి మరి ఒక తరుణమును దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీ వందనాలు. బిడ్డల జీవితాల్లో నువ్వు చేసిన మేలులను మీ ఆశ్చర్యమైన కార్యాలను తలపోసుకుంటూ అర్పించిన కృతజ్ఞత అర్పణలను బట్టి నీకు వందనాలు. సంఘ కాపులను బట్టి నీకు స్తోత్రాలు. సేవ మీద ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి గుప్పిలను మీరు ఆశీర్వదించండి. వారికి ప్రతి అవసరత అక్కర కూడా మీ కృపా మహదైశ్వర్యములో తీర్చబడేటట్లుగా సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా నీ కొందరు రాజుని బట్టి నీకు వందనాలు. తనకు జరిగిన ప్రమాదంలో మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. అగాయమును మీరు మాన్పండి, స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాగే దినేష్ బట్టు నీకు వందనాలు. దూరదేశం నుంచి క్షేమకరంగా మా మధ్యకు మీరు తోడుకొని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే 12వ తారీఖున జరగని రాజేశ్వరి కుమార్తె వివాహ విషయంలో కూడా సహాయం చేయండి. మంచి వాతావరణం మీరు దయచేయండి. జతపరచబడుతున్న వధువులని కూడా ఆ పరిశుద్ధమైన వివాహం కొరకు మీరు సిద్ధపరచండి. మా సంబంధంగా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు. అయ్యా చక్కని జీవిత భాగస్వాములను తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా సంగతులు అనేక మంది దూర దేశాల్లో ఉన్నారు. మీ తోడు మీ కృప మీ కాపుదల వారికి దయచేయండి. దూర దేశాలు వెళ్ళాలని ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలను సఫలతనిచ్చి తండ్రి మీరే మహిమను పొందండి. బలహీనలు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేక తండ్రి ఆ యాక్సిడెంట్ లో గాయపడిన మీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా మీరు మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు తోడు ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు విజయం ఇవ్వండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కృపను ఇవ్వండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారి ఉద్యోగాలు ఇంకా ఉన్నతిలో మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. చేస్తున్న సంఘ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించండి. జీవనోపాధి పనులలో మీ తోడు కృప కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సంఘ అభివృద్ధి నిమిత్తం తండ్రి కృప జరుగుతున్న పని అన్నింటిలో కూడా సహాయం దయచేయండి. కావలసిన ప్రతి అవసరత కూడా తీర్చబడేటట్లుగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ పెద్దలైన వారందరిని బట్టి వందనాలు. శ్రేయ సమాజం వారిని బట్టి, యవనస్తులను బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. చక్కని నిధులు నడిపించిన విజయమోహన్ గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాక్షి చెప్పిన బిడ్డలను బట్టి వందనాలు. వారి జీవితాలను చేసిన మేలులను బట్టి నీ నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. దేవా సహాయం చేయండి. ఈ వారంతా కూడా మీ కృప మీ కాపుదల మీ తోడు మీ నడిపింపును దయచేయమని
మీ చిత్తమైతే మీరు ఆవిడ ఆలస్యమైతే మరొక ఆదివారం దినము ఎటుగా మీ సంఘముగా సమకూర్చబడి నీ నామమును గణపరిచి కృపను ప్రేమ చేయమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్తమును కంచెగా వేస్తూ యేసునామమున ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడై ఉండి ఆయన రాకడకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.